గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. 51,271 ఓపెనింగ్. చూద్దాం ఈరోజు ఎలాంటి మూమెంట్స్ వస్తాయా. అది ఇక్కడ ఓపెన్ అయినప్పటికీ పైన ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. 51,300 ఇదే మేజర్ రెసిస్టెన్స్. దీన్ని కనుక క్రాస్ చేసుకొని వెళ్ళగలిగితే అప్పుడు పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. చూసారా, $51,000 వచ్చేసి సపోర్ట్ ఉంది, 51,300 రెసిస్టెన్స్. ఇది కరెక్ట్గా చూడండి, మనకి ఇది బేరిష్ బిలో లెవెల్, ఇక్కడి నుంచే రివర్స్ అయింది చూడండి. ఓపెనింగ్ కన్నా కిందకి వచ్చేసింది. చూడండి, సెకండ్ క్యాండిల్ వచ్చేసి మనకి పైదాకా వెళ్ళింది, రిట్రేస్ అయింది, మళ్ళీ 50% కిందే క్లోజింగ్ ఇచ్చింది. థర్డ్ క్యాండిల్ 50% పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. చూద్దాం. ఫస్ట్ క్యాండిల్కి కింద మాత్రమే విక్ ఉంది, పైన లేదు. ఒకవేళ పైన కూడా విక్ ఫామ్ అయితే మనం మార్నింగ్ ట్రేడ్ అవాయిడ్ చేయాలి. బట్ ఇక్కడ కింద మాత్రమే ఉంది కాబట్టి ఏదో ఒక సైడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు. %50 అబోవ్ ఇది సస్టైన్ అయితే సి సైడ్ వెళ్ళచ్చు. అది క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత తీసుకోవడమే బెస్ట్. ఇప్పుడు సస్టైన్ అవుతుంది అనిపిస్తుంది, బట్ క్యాండిల్ అంటే క్లోజింగ్ టైంకి వచ్చేప్పుడు కిందకు వచ్చేయచ్చు. సో మనం అక్కడ బుక్ అయిపోతాం. దానికన్నా బెస్ట్ క్యాండిల్ క్లోజ్ అనివ్వండి, తీసుకుందాం. క్లోజ్ అయింది కానీ స్ట్రాంగ్ క్యాండిల్ కాదు.
క్యాండిల్ స్ట్రెంత్ కనబడాలి, కనబడకపోతే ట్రేడ్ తీసుకోవడం కష్టంగా ఉంటుంది. రోజు మార్కెట్ డికే తీసుకునే ప్లాన్లో ఉన్నట్టుంది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సిఈ ఓన్లీ 2 పాయింట్స్ పెరిగింది, 2 పాయింట్స్. అంటే ప్రీమియం చార్ట్ చెప్తున్నా. వేరేస్ మన స్పాట్ వచ్చేసి 206 నుంచి 40, అంటే 30 పాయింట్స్ పెరిగింది. ప్రీమియంలో వచ్చేసి 4, 3, మ్యాక్సిమం 5 పాయింట్స్ అంతే. సో నేను మార్నింగ్ సెటప్ ఈరోజు అవాయిడ్ చేస్తున్నా. మేబీ మంచి మూవ్ రావచ్చు తర్వాత, బట్ ఈ టైం కల్లా ట్రేడ్ దొరికేయాలి, దొరకలేదు కాబట్టి అవాయిడ్ చేశాను. ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్ ఉంది ఈ ఏరియాలో, దీన్ని దాటుకుని పైకి వెళ్ళాలి. బాగా స్ట్రాంగ్ బయింగ్ వస్తే కానీ దాన్ని దాటుకుని వెళ్ళలేదు. వెళ్ళినా నిన్న ఇక్కడ ఫాల్స్ బ్రేక్అవుట్ చూపించింది, మొత్తం పోయింది. ఎంతైతే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందో మొత్తం పోయింది, ఇంకా పోయింది. అదే పరిస్థితి ఇక్కడ కూడా. బయింగ్ రావట్లేదు. చూడండి, ఈ క్యాండిల్స్ లేవు, స్ట్రాంగ్ క్యాండిల్ ఎక్కడా లేదు. ఇదొకటి కనబడుతుంది, ఇదొకటి కనబడుతుంది, 2 మిగతా అన్నీ అలాంటివి.
రైట్. గుడ్, గుడ్. దీని పైకి వెళ్ళిపోతే ఇక్కడ దాకా రావాలి 300. ఇంత మూమెంట్లో ప్రీమియం వచ్చేసి మీకు ఓన్లీ 19 పాయింట్స్ పెరిగింది. మూమెంట్ ఎంత? సరే 200 వేసుకోండి. 200 నుంచి 77 పాయింట్స్లో ప్రీమియం వచ్చేసి 19 పాయింట్. ఇప్పుడు 16, 18, 17 ప్రీమియమ్స్ కదలట్లేదు. ట్వంటీ 24. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 24 పాయింట్స్ మాత్రమే ప్రీమియం పెరిగింది. ఈ ఒక్క రెడ్ క్యాండిల్లో మనకి 16 పాయింట్స్ మిగిలింది 24లో. అంటే 8 పాయింట్స్ తినేసింది ఇది ఒక్క క్యాండిల్. ఈరోజు మార్కెట్లో బాగా కేర్ఫుల్గా ఉండాలి. ప్రీమియమ్స్ కూడా అలాగే ఉన్నాయి. ప్లస్ మార్కెట్ ఆల్సో షోయింగ్ సమ్ డిఫరెంట్ మూవ్. Nifty 300 అబోవ్ వెళ్తే ఇదే ఈ లెవెల్ దాకే. ఇక్కడ 350 ఉన్న ప్రీమియము ఇక్కడికి 374 అయింది. ఇప్పుడు ఈ క్యాండిల్లో 370 నడుస్తుంది. 368. $24 పాయింట్స్ మాత్రం పెరిగింది ఇక్కడి నుంచి ఇక్కడికి. వేరే మనం చూడాల్సింది ఏంటంటే దాదాపుగా 80 పాయింట్స్ మూవ్. 80 పాయింట్స్ మూవ్లో స్పాట్ మీద 80 పాయింట్స్ మూవ్ అంటే ఒకవేళ ఏటీఎం తీసుకున్నా మీకు 40 పాయింట్స్ రావాలి. అటువంటిది 20 పాయింట్స్ వస్తుంది. 23 ఇప్పుడు. ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అవ్వట్లేదు. చిన్న రెడ్ క్యాండిల్ వస్తే డౌన్ తొందరగా అవుతుంది. చూడండి 360కి వచ్చేసింది అప్పుడే. ఇక్కడ 350, ఇప్పుడు ఇక్కడ 360 ఉంది.
ఇంత మూవ్ వచ్చింది కానీ ప్రీమియంలో మొత్తం వ్యానిష్ అయిపోయింది. చూడండి చూడండి, ఇక్కడ సి తీసుకున్న వాళ్ళందరి స్టాప్ లాస్లు డాష్ అయిపోయింది, తీసేసింది. అబ్బా, ఈరోజు వీరి ఎక్స్పైరీ నిఫ్టీ గారిది చూడండి. ఫస్ట్ క్యాండిల్ లోపలే ఉంది, రెండో క్యాండిల్ మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చి 51,350 రేంజ్లో ఉంది. సపోర్ట్ ఈ ఏరియాలో ఉంటుంది. 51,000 వేసుకోండి, 51,100. నిఫ్టీ అయితే రేంజ్లో ఉంది. ఫస్ట్ క్యాండిల్ రేంజ్ని ఇంకా బయటికి వదిలి రాలేదు ఇంకా, చూద్దాం. ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అవ్వలేదు, ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వలేదు. ఈరోజు ఎక్స్పైరీ కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయినప్పుడు వచ్చిన 24 పాయింట్స్ ఉన్నాయి కదా ప్రీమియంలో, మొత్తం వ్యానిష్ అయిపోయింది. వ్యానిష్ అయిపోయి ఇంకా 20 పాయింట్స్ లాస్ వచ్చేసింది. స్టార్ట్ అయింది ఇక్కడి నుంచే, ఇక్కడ దాకా 24 పాయింట్స్ ప్లస్ అయింది. బట్ ఇక్కడి నుంచి ఈ మూవ్లో 24 పాయింట్స్ పోగా ఇంకో 15-20 పాయింట్స్ ఎక్స్ట్రా పోయినాయి. అది
సిఈ బయర్స్ని ట్రాప్ చేసింది. ఇక్కడ మరలా ట్రై చేయొచ్చు పిఈ బయర్స్ని ట్రాప్ చేయడానికి. మార్కెట్ ఒక రేంజ్లో ఉండిపోవచ్చు ఈరోజు. నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి, నిఫ్టీ ఎక్స్పైరీతో వీక్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఇంక ఈరోజు సైడ్ వేజ్ చేసేసి ఎవరికి ప్రాఫిట్ రాకుండా చేసేయచ్చు. బ్యాంక్ నిఫ్టీలో ఇప్పటి వరకు స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అవ్వలేదు. బట్ నిఫ్టీలో
నిఫ్టీ ఇప్పటి వరకు సైడ్ వేసే ఉంది. ఫస్ట్ క్యాండిల్లో ఇక్కడ బ్రేక్ అయింది కానీ సస్టైన్ అవ్వలేదు, పైకి వస్తుంది. మేబీ ఇది బ్రేక్ అయ్యి ఈ బేరిష్ లెవెల్ కిందకు రావాలి. నిన్నటి క్లోజింగ్ వరకు వచ్చి ఇక్కడి నుంచి ఏదైనా బౌన్స్ ఇస్తే ఇవ్వచ్చు. ఇది చూడండి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ సీలో ఎంటర్ అయిన వాళ్ళవి ఇక్కడ స్టాప్ లాస్ తీసుకుంది. ఈ 50% డౌన్లో ఎవరైతే ఎంటర్ అయ్యారో వీళ్ళ స్టాప్ లాస్ తీసేసుకుంది. సో ఈరోజు ఇదే ఆటేమో. నిఫ్టీ ఎక్స్పైరీ ఉన్న రోజు ఏదో ఒకటి ఇలాంటివి జరుగుతుంటాయి. మరి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఈ రెండు ఉన్న రోజు మార్కెట్లో మూమెంట్స్ ఇష్టం వచ్చినట్టు వస్తాయి. ఇప్పుడు ఒక ట్రేడరు జనరల్గా సైకాలజీ గురించి మాట్లాడదాం. ఇక్కడ సీఈలో ఎంటర్ అయినవాడు ఇక్కడ బుక్ చేసేసుకుంటే పర్లేదు, రెసిస్టెన్స్ ఉంది కదా అని. బుక్ చేసుకోలేదు అనుకోండి, ఎస్ఎల్ 50% డౌన్ వచ్చింది కాబట్టి ఎస్ఎల్ తీసేసుకుంటాడు. సో ఆల్రెడీ బుక్డ్ సమ్ అమౌంట్. మరలా ఇది దీని కిందకి వచ్చింది, ఇక్కడ పిఈ తీసుకుంటాడు, ఇక్కడ ఇంకో ఎస్ఎల్. ఈ రెండు ఎస్ఎల్ అయ్యేటప్పటికి నార్మల్గా ఒక ట్రేడర్కి ఎలా ఉండాలంటే ప్లాన్ ఉండాలి. ఈరోజు నేను ఇన్ని ట్రేడ్లు ఈదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని ఒక మైండ్ సెట్తో మార్కెట్లో కూర్చోవాలి. బట్ కూర్చున్న తర్వాత సైకాలజీలో ఎమోషన్స్ చాలా చేంజెస్ వచ్చేసి ఇక్కడ ఒక లాసు, ఇక్కడ ఒక లాసు, ఓవరాల్గా ఒక 1000 రూపీస్ లాస్ అనుకోండి ఒక లాట్తో చేస్తే. ఈ 1000 రూపీస్ని ఏదో రకంగా మనం ఈరోజే మార్కెట్ నుంచి రిటర్న్ తీసుకోవాలి అని ఒక రివెంజ్ ట్రేడింగ్ సైకాలజీ వచ్చేస్తుంది. ఎలాగైనా తీయాలి ఈరోజు అని. సో ఆ ట్రేడర్ ఏం చేస్తాడంటే ఇది దీని కిందకు వస్తే నేను ఎంట్రీ తీసుకుంటా, లేకపోతే దీన్ని క్రాస్ చేస్తే నేను ఎంట్రీ తీసుకుంటా అనే ప్లాన్లో ఉంటాడు. సో బిగ్ ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ సైకాలజీస్ అన్నీ బాగా తెలిసే ఉంటాయి. ఇక్కడ కొంతమంది ఎస్ఎల్ ఇచ్చుంటారు, ఇక్కడ కొంతమంది ఇచ్చుంటారు. సో వెన్ వీ క్రాస్ హియర్ కొంతమంది మళ్ళీ కొంటారని చెప్పి తెలుసు వాళ్ళకి. సో మళ్ళీ ఇక్కడికి రాగానే ఇక్కడ కొంటారని తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ని కావాలని దీనిపైకి కూడా తీసుకురావచ్చు. తీసుకొచ్చి ఇక్కడ కొంతమంది మళ్ళీ బై చేయించి మళ్ళీ తిప్పేయచ్చు. సో ఇదంతా ఒక గేమ్. ముందు అది అర్థం చేసుకొని ఎలా చేయాలి అనేది మనకు అంటే లాసులు అవ్వకుండా ఎవరు ట్రేడ్ చేయలేరు, అది మాత్రం గ్యారంటీ. సో లాసెస్ అయినా కానీ మనకి తక్కువ లాసెస్ అవ్వాలి. వెన్ వీఆర్ గెటింగ్ ప్రాఫిట్స్ వీ షుడ్ బుక్ మోర్ ప్రాఫిట్స్. అంటే సైకాలజీలో ఏంటంటే ఇప్పుడు పోతే 10 రూపాయలు పోవాలి, కానీ వచ్చేటప్పుడు మాత్రం తక్కువలో తక్కువ 20 రూపాయలన్నా రావాలి. 20% అంటే 1:2, 1 పోయినా 2 రావాలి, పోతే 1 పోవాలి. ఆ సైకాలజీతో ఇక్కడ ఈ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వాలి. 1:2 అనుకుంటే బెస్ట్, దానికన్నా ఎక్కువ వస్తే ఇంకా బెస్ట్. దాంట్లో ఏమవుతుందంటే ఓవరాల్గా మీరు ప్రాఫిట్లో ఉంటారన్నమాట. 10 ట్రేడుల్లో మీకు 10 రూపీసే పోతాయి, బట్ మిగిలిన 10 ట్రేడ్లో 20 రూపీస్ వస్తున్నాయి. సో ఓవరాల్గా ఒక 100 రూపీస్ ప్రాఫిట్లో ఉంటారు. అలా చూసుకోవాలి.
మనం ఎప్పుడు కరెక్ట్ అవుతామని కూడా లేదు కదా మార్కెట్లో. మీరు 1:2 మెయింటైన్ చేసుకుంటూ ఉంటే, ఒకవేళ తీసుకునే 10 ట్రేడ్లో 5 మీరు రాంగ్ అయినా కానీ యూ విల్ బీ ఇన్ ప్రాఫిట్. 50% యాక్యురసీ ఉన్న మీ అనాలిసిస్ కానీ మీ స్ట్రాటజీలో కానీ రిస్క్ రివార్డ్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే ప్రాఫిటబుల్ కావచ్చు. లేదండి, ఎటు కదలట్లేదు. చూడండి, వస్తుంది, మూవ్ వస్తుంది కానీ టైం పడుతుంది. ఎప్పుడు వస్తుందో అన్నది చెప్పలేం. బ్యాంక్ నిఫ్టీలో 51,135 కింద 135 కింద బ్యాంక్ నిఫ్టీకి కొంచెం ప్రాబ్లమేటిక్ అవుతుంది. దీని కింద వస్తే 51,000 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి, బట్ కష్టంలేండి. టోటల్ రేంజ్ మోడ్ ఇది కూడా అంతే. చూడండి, ఏదో ఒక 4-5 నిమిషాల కోసం ఫస్ట్ క్యాండిల్ బయటికి వెళ్ళింది, ఆ తర్వాత మళ్ళీ లోపలే ఉంది. చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఇది. సో మార్నింగ్ సెటప్ వచ్చేసి మనం టోటల్గా అవాయిడ్ చేసేసాం. స్వాపింగ్ చూద్దాం. స్వాపింగ్లో ఏదన్నా అవకాశం వస్తే తీసుకుందాం. అక్కడ కూడా సెటప్ క్లియర్ అవ్వాలి. బ్యాంక్ నిఫ్టీలో ఇప్పటి వరకు స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అవ్వలేదు. నిఫ్టీలో ఏమవుతుందంటే ట్రేడింగ్ వ్యూలో ఉన్న క్యాండిల్స్కి జెరూదాలో ఉన్న క్యాండిల్స్కి తేడా ఉంది. యాజ్ పర్ ట్రేడింగ్ వ్యూ క్యాండిల్స్ ఈ ఫస్ట్ 2 క్యాండిల్స్ వచ్చేసి స్పెషల్ క్యాండిల్స్ ట్రేడింగ్ వ్యూలో, కానీ జెరోదాలో ఆ క్యారెక్టర్ లేదు దీంట్లో. దట్స్ వై ఐమ్ బిట్ కన్ఫ్యూజన్. దీన్ని మనం స్పెషల్ క్యాండిల్గా తీసుకొని లెవెల్స్ డ్రా చేసుకుంటే చేయలేము. యాక్చువల్గా హైస్ లోస్ ఇంపార్టెంట్ అనమాట, తేడా వస్తుంది. ఫస్ట్ 1 అవర్లో ఇక్కడ ఒక మూవ్ వచ్చింది, ఇక్కడ ఎస్ఎల్ తీసేసుకుంది, ఇదొక మూవ్ వచ్చింది, ఇక్కడ ఒక ఎస్ఎల్ తీసేసుకుంది. సో మార్నింగ్ సెటప్ ఈరోజు తీసేసుకుంది, ఏమి ఇవ్వలేదు. ఒకవేళ ఎవరైనా తీసుకున్నా కానీ లాసులు ఉంటారు రెండు ట్రేడ్లు.
వచ్చింది మూవ్. నిఫ్టీలో అయితే వచ్చింది, చూద్దాం. ఇక్కడ దీన్ని సపోర్ట్గా తీసుకోవాలి. ఇది ఒకవేళ ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఫెయిల్ అయితే అట్లీస్ట్ నిన్నటి క్లోజింగ్ దగ్గరన తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ రావచ్చు. ఏమో ఇక్కడే తీసుకునేటట్లే ఉంది. వెయిట్. నిన్న స్పెషల్ క్యాండిల్స్ నిఫ్టీలో 11 o'clockకి కనిపించాయి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలోనూ లేదు, నిఫ్టీలోనూ కూడా లేదు. నిఫ్టీలో ట్రేడింగ్ వ్యూలో ఉంది కానీ ఇక్కడ లేదు. ఈరోజు స్వాపింగ్ కూడా మనకేమి ఇవ్వదేమో. సరే చూద్దాం. ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఇచ్చి లాస్ తీసుకుంటేనే ప్రాబ్లం. ఎలాంటి ట్రేడ్ ఇవ్వకపోతే సర్లే, ఈరోజు అసలు ట్రేడే మనకి యాక్టివేట్ అవ్వలేదు, సో నో వరీస్. ట్రేడ్ ఇచ్చి దాంట్లోంచి స్టాప్ లాస్లు తీసేసుకుందంటే ఇది అత్యంత బాధాకరం. ఇంకోటి సైకాలజీ పరంగా చూస్తే ఏంటంటే స్ట్రాటజీస్ అన్నీ పనిచేస్తాయి. మన సైకాలజీని కరెక్ట్గా పెట్టుకుని మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటే ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ అన్నది తెలిసిపోతుంది.
ఈ లైన్స్ చూసారా, నిన్న స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, దాని లైన్స్ ఇవి. ఇంకా ఈ రెడ్ లైను, ఈ వైట్ లైను, ఈ రెడ్ లైన్, ఈ వైట్ లైన్. ఈరోజు మార్కెట్ కూడా చూడండి ఆ లైన్స్ని ఎలా చూపిస్తుందో. రెస్పెక్ట్ ఈ లైన్ దాకా రావడం, దీంట్లో ఒక రిట్రేస్మెంట్ రావడం, ఏకైతే అవ్వచ్చేమో. బట్ పాయింట్ దగ్గర రాగానే ప్రైస్ రియాక్షన్స్ చూడండి. ఈ క్యాండిల్ కూడా అక్కడ దాకా వచ్చింది, పైకి వెళ్ళింది. సెకండ్ క్యాండిల్ అక్కడ దాకా వచ్చి మళ్ళీ డౌన్ చేస్తుంది. ఇక్కడి నుంచి రివర్స్ అని అవ్వచ్చు, బ్రేక్ చేయొచ్చు, ఏదైనా కావచ్చు. సరే, అలాగే నిన్న నిఫ్టీలో స్పెషల్ క్యాండిల్స్ ఇక్కడ ఫామ్ అయినాయి కదా, ఆ లైన్స్ ఇవి నిన్నటికి. ఓకే, ఈరోజు మార్కెట్ కూడా చూడండి, ఈ రెడ్ లైన్ని దాటి ఇక్కడ బుక్ ఇచ్చింది కానీ బట్ సస్టైన్ అవ్వలేదు, అది కిందకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చింది. ఈ వైట్ లైన్ మళ్ళీ పైకి వెళ్ళినా కానీ ఈ రెడ్ లైన్ దాటలేదు, మళ్ళీ కిందకు వచ్చేసి. ఈ రేంజ్లో ఎవరన్నా పిఈలు ఎంటర్ అయితే దే మస్ట్ బి ఇన్ ప్రాఫిట్. మనమైతే అవాయిడ్ చేసాం అనుకోండి, ఇక్కడ ఎవరన్నా పిఈలు ఎంటర్ అయ్యి ఉండే ఇదంతా క్యాప్చర్ చేయగలిగితే, టోటల్ మూవ్ని క్యాప్చర్ చేయడం అంత ఈజీ కాదండి. దానికి సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ కూర్చోలేడు. చాలామంది ట్రేడర్స్ ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఎంటర్ అయినా కానీ ఈ రేంజ్లో ప్లస్ ఇక్కడికి వెనక్కి అయితే ఎప్పుడు అక్కడే ఎగ్జిట్ అయిపోతారు. అసలు ట్రేడ్ ఇది. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి రివర్స్ అవుతుందన్న భయం వచ్చేసి ఇక్కడ ఎగ్జిట్ చేసేస్తారు. ఏమో బట్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ రావచ్చు కదా. చూడండి నిన్నటి లెవెల్స్, రైట్, బ్యాంక్ నిఫ్టీలో స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది. మనం లెవెల్స్ డ్రా చేసుకుంటే బెస్ట్. ఈ స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయని తెలుసుకోవడానికి ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఉందండి. క్యాలిక్యులేషన్తోనే చేయాలి ఇది. ఈరోజు అక్కడ 9:55:10
ఓకే, లెవెల్స్ అయితే డ్రా చేసుకున్నాం స్వాపింగ్కి. చూద్దాం ఇప్పుడు మనకి స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ చేసుకోవాలి. దానికంటూ ఒక క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా ఇంకా రాలేదు. అది వస్తే స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ చేసుకోవచ్చు. ఈ బాక్స్ లోపల ఉన్నాయి స్పెషల్ క్యాండిల్స్. ఈ రెండు 955, 10. ఓకే, ప్రీమియం చార్ట్స్ లేఅవుట్ అయితే చేసుకున్నాం. దీంట్లో ఒక సెటప్ కుదరాలి. చేద్దాం, చెక్ చేద్దాం. ఓకే.
లేదు, దీంట్లో ఇప్పటి వరకు సెటప్ ఫామ్ అవ్వలేదు. వెయిట్ చేద్దాం. దీంట్లో అయితే స్పెషల్ క్యాండిల్స్ ఇంకా రాలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ నిన్నటి లెవెల్స్ ఇవి, ఈ రెడ్ లైన్, ఈ వైట్ లైన్ చూస్తున్నారా? ఈవెన్ నిన్న స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి, అక్కడి నుంచి కూడా ఈరోజు మార్కెట్లో రెస్పెక్ట్ ఉంది. ఇక్కడ దాకా రావడం, అక్కడి నుంచి బ్యాక్. సరే, మార్నింగ్ సెటప్లో అయితే మనం అవాయిడ్ చేసేసాం. ఇది ఈ ట్రేడ్ అయితే తీసుకోలేదు. ఈ క్యాండిల్స్ చూసి నాకు కాన్ఫిడెన్స్ రాలేదు. అది కరెక్టే అయింది, చూసారా? వెనక్కి వచ్చేసింది. మొత్తం ఈరోజు స్టాప్ లాస్ హంటింగే జరిగింది. సో ఈరోజు మార్నింగ్ ట్రేడ్ అవాయిడ్ చేయడం మంచిదే అయింది. సెకండ్, మన స్వాపింగ్ స్ట్రాటజీ ఉంది కదా, దాని ప్రకారం ఇప్పటి వరకు ట్రేడ్ అయితే యాక్టివేట్ అవ్వలేదు. కోర్స్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి ఇక్కడ. దీంట్లో ప్రీమియం చార్ట్స్ ఉంటాయి కదా, సిఈపి చార్ట్స్, దీంట్లో కూడా ఒక స్పెషల్ సెటప్ రావాలి. అది వచ్చిన తర్వాతే ట్రేడ్లో లెవెల్స్ డ్రా చేసుకొని ట్రేడ్లోకి ఎంటర్ ఎక్కడ అవ్వాలి ఏంటన్నది ఉంటుంది. సో అది కూడా ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. మేబీ కాస్త టైం పట్టచ్చు, బట్ రావాలి డెఫినెట్గా. సో 1 అవర్ మార్కెట్ అయితే అయిపోయింది. మనకి ఎలాంటి ట్రేడ్ దొరకలేదు ఇప్పటి వరకు. సో ఇక్కడితో నేను వీడియోని క్లోజ్ చేసేస్తాను. చెప్పాను కదా, 51,135 కింద క్లోజింగ్ రావాలి. ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చినట్టుంది, 132.90. $9.55. చూసారా, ఇంతకుముందు చెక్ చేస్తే దీని కింద క్లోజింగ్ కనిపించింది. ఇప్పుడు 135 కింద లేదు, 143.75 ఉంది. ఇదే ఈ జిరోదా వాడితో ప్రాబ్లం. ట్రేడింగ్ వ్యూలో ఒక రకంగా వస్తుంది, జిరోదాలో ఇంకో రకంగా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మళ్ళీ కరెక్ట్ అయింది. ఇదే ప్రాబ్లం. అందుకే నాకు నిఫ్టీలో ట్రేడింగ్ వ్యూలో ఈ 2 స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి, జిరోదాలో కాలేదు. సో ఇక్కడ కాలేదు కాబట్టి మనం ఇక్కడ తీసుకోలేదు. అందుకే, లేకపోతే ఈ వాటికి నేను లెవెల్స్ డ్రా చేసి దీంట్లో ట్రేడ్ వెతికేవాడిని. బట్
చూసారా లెవెల్, ఈ రెడ్ లెవెల్ చూసారా, కరెక్ట్గా ఇక్కడి నుంచి వెనక్కి వచ్చింది. ఈ రెడ్ లైన్ కింద క్లోజింగ్ ఇచ్చుంటే డెఫినెట్గా ఇది ఇక్కడ దాకా వచ్చింది. నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్ ఎలా అయినా అడుకోవచ్చు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఈవినింగ్ కూడా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తుంటాను. మార్కెట్ అనాలిసిస్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ డైలీ అనాలిసిస్ అనే వీడియోస్ వస్తాయి. దానిలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉండొచ్చు ఒక ప్రిడిక్షన్ చెప్పి, ఈరోజు మన టోటల్ అంటే ఇక్కడ 1 అవర్ వరకు ట్రేడ్స్ దొరికినట్టు తర్వాత మిగిలిన రోజంతా ఏ ట్రేడ్స్ దొరికినాయి, ఏం జరిగింది అన్నది మనం అక్కడ క్లియర్గా డిస్కస్ చేసుకోవచ్చు. అందుకని ఆ ఈవినింగ్ వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడండి. ఓకేనా? సరే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.